మీకు ఒక స్మాల్ స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. హైదరాబాద్ లో ఒక బేకరీ ఓనర్ ఉండేవాడు. ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది, ఫుడ్ కూడా టాప్ క్వాలిటీలో ఉంటుంది, కానీ కస్టమర్స్ మాత్రం రావట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? డైలీ షాప్స్ ఓపెన్ చేస్తాడు, కేక్స్ రెడీగా ఉంటాయి, కానీ సేల్స్ మాత్రం జీరో. అప్పుడు బేకరీ ఓనర్ అనుకున్నాడు అనమాట, నా ప్రొడక్ట్స్ అన్ని మంచిగానే ఉన్నాయి, కానీ కస్టమర్స్ మాత్రం ఎందుకు రావట్లేదు. అప్పుడే తన ఫ్రెండ్ తనతో ఒక మాట అన్నాడు, నీ బిజినెస్ ఆన్లైన్ లో ఉందా? నీ బిజినెస్ అనేది కస్టమర్స్ కి ఆన్లైన్ లో కనిపిస్తుందా? అప్పుడే ఆ ఓనర్ కి ఒకటి అర్థమైంది. ఇప్పుడు పీపుల్ రోడ్డు పైన తిరిగి షాప్స్ ఎతకరు, గూగుల్లో సెర్చ్ చేస్తారు, ఇన్స్టాలో చూస్తారు, రివ్యూస్ అనేది చదువుతారు. అప్పుడే ఆ బేకరీ ఓనర్ డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేశాడు. గూగుల్లో తన బేకరీని లిస్టింగ్ చేశాడు, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు, బేకరీ లోకల్ ఏరియాలో యాడ్స్ తో అవేర్నెస్ క్రియేట్ చేశాడు. యు నో వాట్, 3 months లో కంప్లీట్లీ సిచ్యువేషన్ అంతా చేంజ్ అయింది. బేకరీ ముందు క్యూ స్టార్ట్ అయింది, ఆన్లైన్ లో ఆర్డర్స్ ఇంక్రీజ్ అయ్యాయి, రెవెన్యూ డబుల్ అయింది. ఎందుకంటే ప్రొడక్ట్ మంచిగా క్వాలిటీగా ఉంటే సరిపోదు, ఆన్లైన్ లో మీ ప్రొడక్ట్ ఆ సర్వీస్ కనిపించాలి. అలా కనిపించేలా చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతుంది. ఆ రోజు ఆ బేకరీ ఓనర్ తీసుకున్న డిసిషన్ అతన్ని మార్చేసింది. నవ్ ఇట్స్ యువర్ టర్న్. మీకు కూడా డిజిటల్ మార్కెటింగ్ కావాలంటే, ఆ బేకరీ ఓనర్ లాగా మీకు కూడా సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, కలిసి గ్రో అవుదాం.